ఎస్ఎల్బీసీ టెన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమేనని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడుంటుంది? రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుందని నిలదీశారు. ఓట్ల వేటలో జిల్లాలకు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది, కానీ ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టెన్నెల్కు వెళ్లే టైం లేదా? ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా అని ప్రశ్నించారు. ఓవైపు సహాయ చర్యలు కొలిక్కి రాకముందే ఇరుక్కున్న వారు బతికి ఉండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే సీఎం సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా అని ప్రశ్నించారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు 8 మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారని ఫైర్ అయ్యారు.